డోర్ని మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ రెండు చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. వైట్ కలర్ షెడ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కలర్స్ పైన మురికి అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్ పైన మనము ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ని వేయండి. ఇది అన్ని మెడికల్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వైట్ కలర్ డ్రెస్ల పైన మనము ఈ ప్లాస్టర్ని వేసామనుకోండి, మురికి అనేది దానికి అంటుకోకుండా ఉండటం వలన ఈజీగా వాష్ చేయడానికి వీలవుతుంది. ఇలా బయటకి కనబడకుండా ఈ కలర్ అనేది అందులోనే మ్యాచింగ్ ఉంటుంది. కాబట్టి ఇలా జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి వైట్ కలర్ షెడ్స్ పైన ప్లాస్టర్ని వేసుకోండి. ఇంట్లో ఇలా వాష్ బేసిన్ అనేది చాలా జిడ్డు పట్టినప్పుడు మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వేస్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉంటాయి కదండి, ఆ కెచప్నంతా కూడా ఇలా వాష్ బేసిన్ పైన కానీ అలాగే ట్యాప్స్ పైన రుద్దేసేయండి. ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకొని బాగా రుద్దేశారనుకోండి, ఇలా జిడ్డు పట్టిన వాష్ బేసిన్ కూడా చాలా తెల్లగా, ట్యాప్స్ పైన పడ్డ సోప్ మరకలు, వాటర్ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించకుండా ట్యాప్స్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ని తీసుకొని బియ్యం సంచికి వేసామనుకోండి, దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి. ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేస్తాం. కానీ దాంట్లో ఉండే ఇలా కవర్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ని రెండుగా మలుచుకోవడం కానీ లేదా కొద్దిగా చిన్నగా పై భాగాన ఇలా పెద్ద సైజులో మలుచుకోవడం కానీ చేయాలి. మనం పెట్టే వాటిని దాన్ని బట్టి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా రెండుగా మలుచుకోండి. ఆ తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము పిన్ పంచుతో ఒక 2 పిన్స్ వేసామనుకోండి, దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్లో మనము ఏవైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో మనము డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు, ఫొటోస్, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి చేసేవాళ్ళు కాయిన్స్ కానీ డబ్బులు ఉంటాయి కదండి, వాటిని ఈజీగా తీయడానికి పెట్టడానికి కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది. అలాగే వెనక సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు.
పైన ఓపెన్ ఉంది కాబట్టి ఇలా కింద పడతాయని అనుకుంటాం, కానీ అస్సలకే పడేయండి. మనము ఏది పెట్టినా కూడా అందులోనే ఉంటాయి. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 ట్యాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ట్యాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి నెట్ జాలి ఉంటుంది కదండి, మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా, వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ, గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడు జాలి డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్ని వేడి చేసి ఇలా క్యాప్ కింది బాగానే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేడి చూపించారనుకోండి, షార్ప్ అనేది తగ్గిపోతుంది. తర్వాత దానికి సైడ్లో మరొక క్యాప్ని కూడా ఇలా ఫిక్స్ చేయండి. దీంట్లో మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి పౌడర్ని కానీ, కుంకుమని కానీ, ఏదైనా ఫేస్ క్రీమ్ని కానీ ఈజీగా వేసుకోవచ్చు. డైరెక్ట్గా పౌడర్ బాక్స్ను ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే బదులు మనము ఇలా చిన్న చిన్న బాక్స్లో మనము పౌడర్ని కానీ, ఫేస్ క్రీమ్ని, కుంకుమను ఏదైనా వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఇలా ప్యాంట్ యొక్క నాడలు అనేవి లోపలికి వెళ్ళినప్పుడు మనము తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అంతేకాకుండా శారీస్ కట్టుకున్నప్పుడు పెటికోట్ నాడలు కూడా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా డ్రెస్ని ఒకదానికొకటి దగ్గరగా అనుకుంటూ ఎక్కడైతే నాడ ఉందో ఆ లోపటి వరకు ఇలా సీజర్ని కొద్దిగా ఓపెన్ చేసి నాడను గట్టిగా పట్టేసుకొని ఇలా బయటకి లాగేసామనుకోండి, ఎంత లోపలికి ఉన్న నాడ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాష్రూమ్ అనేది ఇలా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా అంత ఈజీగా తొలగిపోవు. టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలాంటి గారపట్టిన మరకలను చిటికలు క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి నేను కొన్ని వాటర్ని తీసుకొని, వంట సోడా ఉంటుంది కదండి, ఇది వాటర్లో తడవటం వలన అలా ముద్దగా తయారైంది. ఆ పౌడర్ని కొద్దిగా వేసినాక వాటర్లో కలిపేసి కొద్దిగా మాత్రమే మనము కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా వాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఈ వాటర్ని ఈ వాష్రూమ్లో వేయాలి. ఇలా కొద్దిగా వేస్తూ మనము బ్రష్తో క్లీన్ చేసుకోండి. గారపట్టిన మరకలు ఇంకా ఎక్కువగా అనిపిస్తే వాష్రూమ్ని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో కాకుండా నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్తో పైన మాత్రం క్లీన్ చేసుకుంటున్నానండి. గారపట్టిన మరకలు త్వరగా పోవాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్తో ఇలా పైన రాసిన తర్వాత లోపల మాత్రం మనము మామూలు బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎంత గారపట్టిన పసుపు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఇంతకుముందు మీకు క్లియర్గా చూపించాను గారపట్టిన మరకలు ఎలా ఉన్నాయో. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క మరక కూడా కనిపించకుండా వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ సైడ్లో మీకు గారపట్టిన మరకలు, పైన గారపట్టిన మరకలు కనిపించాయి కదండి. ఇప్పుడు లోపల కానీ బయట కానీ ఎలాంటి మరకలు కూడా కనిపించవు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే మన గోర్లు అనేవి నొప్పి పెడతాయండి. ఇలా కేజీలు తీసినా కానీ లేదా చట్నీలోకి కొన్ని తీసినా కూడా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని 2 వేల మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి. ఇలా 2 వేల మధ్యలో వెల్లుల్లిపాయను గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా పొట్టు అనేది బయటకి వచ్చేస్తుంది. మనము పల్లికాయను ఏ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ని కేజీలు తీసినా కూడా మన గోరు అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్,
షూ లోపట ఇలాంటి లేయర్ వస్తుంది కదండి, అది పూర్తిగా నల్లగా మారటం కానీ త్వరగా అరిగిపోవటం లాంటిది జరుగుతుంది. మనము కాలు పెట్టినా కూడా అంత మెత్తగా అనిపించదు. ఇలా మనము ఒక పాడైపోయిన సాక్స్ను ఈ లేయర్కి వేసి షూ లోపల పెట్టేశామనుకోండి, ఎంతసేపు షూస్ని కాలికి ఉంచినా కూడా గట్టిగా అనిపించకుండా పాదం అనేది ఎప్పుడు మెత్తగా ఉంటుంది. దీనివల్ల మనకి మడమ నొప్పులు కూడా రాకుండా ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి ఎన్నో వస్తాయండి, వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనము డస్ట్బిన్కి కానీ లేదా ఇంట్లో ఉండే వేస్టేజ్ని అంతా వేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నా సరేనండి, అన్నిటినీ కూడా ఒక దగ్గర ఇలా జాయిన్ చేసుకున్నాక మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, ఏదైనా మేకుకు వేసుకునే వాటిని ఇలా తీసుకున్నాక నైఫ్తో మధ్యలోకి చిన్న హోల్ అనేది చేసుకోండి. అన్ని ప్లాస్టిక్ కవర్లను ఇలా బాక్స్ లోపలికి పెట్టేసిన తర్వాత ఇది మేకుకు వేసుకొని ఎప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్ యూజ్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్ని ఈ బాక్స్లో నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అన్ని ప్లాస్టిక్ కవర్లను ఈ బాక్స్లో పెట్టేసామనుకోండి, మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. వాషింగ్ ఏరియా అనేది ఇలా మురికిగా తయారవుతుందండి, ఎందుకంటే మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు దాని మురికి అంతా కూడా ఇలా టైల్స్ పైన పడి జిడ్డుగా తయారవుతుంది. దీనికోసం మనం ముందుగా ఇలా వాటర్ని కొన్ని బౌల్లో వేసి బాగా వేడి చేసినాక సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ని కొద్దిగా వేయండి. ఆ తర్వాత వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వాషింగ్ ఏరియాలో ఇలా బాగా వేడి చేసిన వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మన ఇంట్లో ఉండే బ్రష్తో ఈ మురికినంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది పూర్తిగా చల్లారక ముందే మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పైన ఉన్న మురికి అంతా కూడా తొలగిపోతుంది. ఇలా మనము బ్రష్తో రాస్తున్నప్పుడే చూస్తున్నారు కదండి, మురికి అంతా కూడా పోతుంది. ఆ తర్వాత మనము ఇలా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ పైన ఉండే జిడ్డు కూడా పూర్తిగా తొలగిపోతుంది. హాట్ వాటర్లో ఇలా మనము లిక్విడ్ని వేసి టైల్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టినా టైల్స్ అయినా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటిని మనం వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా బ్రష్లు అన్నిటినీ కూడా ఒక బ్రష్ని పెట్టి తర్వాత కొద్దిగా మలుచుకొని మరొక బ్రష్ని కూడా పెట్టుకుంటూ ఇలా పేస్ట్ని కానీ బ్రష్లు అన్నిటిని కూడా ఈ క్లాత్ బ్యాగ్లో పెట్టేసుకొని చివర్లో 2 రబ్బర్ బ్యాండ్లను వేసామనుకోండి, ఈ బ్రష్లన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. మనము ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ వాటర్ని అంతా కూడా పీల్చేసుకోవాలి అంటే ఇలా క్లాత్ బ్యాగ్లో పెట్టేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి ప్యాకెట్ లోపల కొద్దిగా ఏదైనా ఉందనుకోండి, మనము చేత్తో ప్రెస్ చేసినా కూడా రాదు. ఇలా పూర్తిగా మనము సీజర్తో ప్యాకెట్ పై భాగాన కట్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఈ ప్యాకెట్ని పెట్టిన తర్వాత దానిపై నుంచి ఇలా లిడ్ మూతను పెట్టి ఆ ప్యాకెట్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తీసామనుకోండి, లోపట ఉన్నదంతా కూడా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా ప్యాకెట్లో కొద్దిగా కూడా వేస్టేజ్ కాకుండా ఉండాలంటే మనము ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. కవర్లో కొంచెం కూడా మిగలకుండా ఇలా ఏది కూడా వేస్టేజ్ చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఇలాంటి ఎగ్ ట్రే ఉందనుకోండి, మనము కొద్దిగా పాడైపోయినా పాడేస్తాం కానీ వీటిని మనము ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కటిని ఇలా ఒక్కొక్క గ్యాప్లో పెట్టేసామనుకోండి, గ్యాప్ ఉండటం వలన ఇవి స్క్రాచెస్ కానీ లైన్స్ అనేవి పడకుండా ఇలా మనము ఇంట్లో ఉన్న అన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు. స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని కూడా మనము ఇలా ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ అనేవి పూర్తిగా కింది నుంచి వెళ్ళిపోతాయి. ప్యాన్స్ కూడా బాగా డస్ట్ అనేది ఉన్నప్పుడు మనము ఈ హ్యాండిల్తో ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది బయటకి రాకుండా ఆ స్పాంజ్ క్లాత్కే పూర్తిగా అతుక్కుపోయి ఉంటుంది. మనము వేరే దాంతో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ అనేది బయటకి వచ్చి డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తాయి. కానీ ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసి చూడండి, డస్ట్ అనేది అస్సలకే బయటకి రాదు. నేను ఒక ప్లేట్ని తీసుకొని రైస్ కుక్కర్లో వచ్చే ఇలాంటి జల్లిది ఉంటుంది కదండి, ఆ జల్లి ప్లేట్ని ఈ ప్లేట్లో పెట్టేసుకొని ముగ్గును కానీ లేదా ఏదైనా కలర్ని కానీ ఈ ప్లేట్ పైన వేసుకోండి. ఈ హోల్స్ అనేవి పూర్తిగా కవర్ చేస్తూ ఈ పిండినంతా కూడా ఇలా తిప్పుతూ వేసుకోవాలి.
మీరు ఈ ముగ్గు పిండికి బదులుగా ఏదైనా కలర్ని కూడా వేసుకోవచ్చు. బయటికి పడకుండా ఇలా హోల్స్లో వేసుకున్న తర్వాత మెల్లగా కదపకుండా ఇలా తీసామనుకోండి, ఆ హోల్స్లో నుంచి ముగ్గు పడి ఇలా నీట్గా వస్తుంది. అంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా ఇంటి ముందు వేసేయచ్చు. సోప్ని మనము ఇలా సోప్ బాక్స్లో పెట్టేస్తాం కదండి, కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది. తడి కూడా చాలా సేపు వరకు అలాగే ఉంటుందండి. ఇలా తడి ఎక్కువగా ఉండకుండా సోప్ అరిగిపోకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ కింది భాగాన ఇలా 2 క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి. ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, సోప్కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక బౌల్లోకి మన ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్ని వేసుకోవాలి. దీనిని మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా గోరువెచ్చగా ఉండే వాటర్ని వేసుకోండి. మనము ఇలా గోరువెచ్చని వాటర్ని వేయడం వలన ఇది పూర్తిగా కలిసిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉంటే కొద్దిగా ఉజాలను కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా మన ఇంట్లో కంఫర్ట్ అయిపోయినప్పుడు వాషింగ్ మిషన్లో మంచి సువాసన రావాలంటే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చండి. కంఫర్ట్ లేనప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనము ఈ వర్షాకాలంలో మంచి సువాసన రావాలంటే ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి, బట్టలు కూడా మంచి సువాసనతో పాటు మంచి కలర్లోకి కూడా వస్తాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా వాటర్ బాటిల్స్ తీసుకెళ్తారండి. మధ్య మధ్యలో వీటిని క్లీన్ చేయాలంటే కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే వెనిగర్ని వేసుకోవాలి. మనము వేరే లిక్విడ్ని కానీ ఏదైనా వేసుకున్నామనుకోండి, బాటిల్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. ఇలా ఈ రెండింటితో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాటర్ బాటిల్ అనేది మళ్ళీ కొత్త దానిలా ఇలా చూడండి, స్టీల్వి అయితే ఇంకా కొత్త దానిలా మెరిసిపోతాయి. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు షేక్ చేసి మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, బాటిల్ అనేది మళ్ళీ నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, నిమ్మకాయలు అనేవి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అవి కాయలు అనేవి మళ్ళీ ఇలా పండుగా తయారవుతాయి. ఇలా ఇంత పండుగా తయారైనవి ఒక్కొక్కసారి కుళ్ళిపోతాయండి. అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా పండుగా మారిన నిమ్మకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని నిమ్మకాయలు ఇలా పండుగా మారిపోతే అన్ని నిమ్మకాయలను కట్ చేసుకొని మనము ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. వేరే స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోకూడదండి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఈ నిమ్మకాయలు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో కొద్దిగా సాల్ట్ను వేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరొక టిప్, ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోండి. అలాగే ఏదైనా క్లాత్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్లో ఇలా బాగా తడిపేసేయండి. పూర్తిగా తడిపిన ఈ క్లాత్ని మన ఇంట్లో ఉండే మిక్సీ ఉంటుంది కదండి, దాని లోపల జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తుంది. ఇలా జిడ్డు పట్టినప్పుడు ఈ క్లాత్ని దాంట్లో వేసి ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి, ఆ జిడ్డు అనేది మెత్తబడి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ లోపు మనము ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్లో ఇయర్ బడ్ని తడిపేసి ఇలాంటి లైన్స్ ఉంటాయి కదండి, ఈ లైన్స్లో మనము ఈ ఇయర్ బడ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో మనము బ్రష్ని కానీ ఏది యూజ్ చేయలేం కాబట్టి ఇలా ఇయర్ బడ్స్తో మనం క్లీన్ చేసుకుంటే ఈ మిక్సీ అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ మిక్సీని క్లీన్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్, స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్లో మన ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ రోల్ ఉంటుంది కదండి, స్టీల్ రోల్ని మనము ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా దాంట్లో సిలిం అనేది అలాగే ఉండిపోతుంది. ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రెషర్ కుక్కర్లో ఈ స్టీల్ రోల్ని అందులో పెట్టేసుకొని ఇది మునిగే వరకు కూడా వాటర్ని వేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే విమ్ లిక్విడ్ని వేసుకోండి. ఈ రోల్ని మనము ఎందుకు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసామంటే బేకింగ్ సోడా వేసాం కాబట్టి అది పొంగుతుంది కాబట్టి ఇలా ప్రెషర్ కుక్కర్లో మనం పెట్టుకున్నామనుకోండి అది పొంగకుండా ఉంటుంది. ఇలా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, స్టీల్ రోల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా క్లీన్గా ఉంటుంది. దానికి ఉండే సిలుమ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే సిలుమ అనేది పూర్తిగా తొలగిపోతుంది.
చూసారు కదండి, ఈ వాటర్లో ఈ రోలుకు ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.